కానీ ఈ కథని మీరు తెరకెక్కించాలని, ఇది నిజంగా జరిగింది, మీరెవరు ప్రెస్ మీట్లో కూడా చెప్పలేకపోయారు అసలు నోరు విప్పి. అవును ఎందుకంటే అదే కదా దానిలో స్ట్రాంగ్ ట్రిగ్గరింగ్ పాయింట్ అదేగా. అవును సార్. అమ్మాయికి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేయడం అన్నది, అవును సార్. అది ఎక్కడ మీ ఊర్లో జరిగిందండి? మా ఊరు కాదు సార్, మా నియోజకవర్గంలో పరిధిలో జరిగింది సార్ అది. అది కొంచెం ఒక కొందరు మనుషులలో తెలిసింది నాకు. అంటే అప్పుడు నేను పోరగానే, కొంచెం పెద్దోళ్ళు, మా చుట్టుపక్కల పెద్దోళ్ళలో నాకు తెలిసింది. అరే ఏంది ఇది, నేను అంటే అప్పుడు మనకు తెలియదు. నేను ఎప్పుడు సార్ 4th, 5th, 6th క్లాస్లో మనకేం తెలుసు సార్, గయ్యి మన పోరగాళ్ళం పట్టించుకోలేదు. సో తర్వాత ఏంటంటే 2016లో చెప్పాను కదా సార్, నేను వచ్చినాక 1 year తర్వాత ఇది. అరే వచ్చిన ఏంది కథ రాయాలి అప్పుడు సార్. అప్పుడు నాగరాజ్ మంజులో ఉంటాడు కదా సార్, మనకి మన ఫ్యాంటరీ సినిమా ఉంటుంది సార్, ఆ డైరెక్టర్తో ఒక సినిమా చూసాను సార్ నేను. ఇట్లనే సినిమాలు యూట్యూబ్లో చూసుకుంటూ పోతా అంటే ఫ్యాంటరీ అనే సినిమా చూసాను సార్. అది క్రేజీ ఉన్నది సార్ అసలు ఆ సినిమా. ఏంటంటే ఇట్లా కూడా సినిమాలు ఇస్తారా అనిపించింది సార్. అంటే మన ఊళ్ళో బతికే మనుషులకి, ఊళ్ళో వాళ్ళకి దగ్గర ఉన్నది అది. ఇట్లనే ఉంటారు కదా ఊళ్ళో, వీళ్ళకి కూడా కథలే కదా అని చెప్పి అప్పుడు అనిపించింది. అరే ఇదేదో ఇట్లా అంటే ఇది కదా వాస్తవం, ఇది కదా జీవన విధానం అని చెప్పి అనిపించింది సార్. అప్పుడు మళ్ళీ పోయి ఏమంటే నేను అనుకున్న, అప్పుడు నాకు నా చిన్నతనంలో జరిగింది కదా సార్, దాన్ని పెద్ద మనుషులు ఉంటే ఒక 2-3 ఉంటే వాళ్ళని అడిగిన ఏంది కథ అంటే, అవును ఇది అని అన్నారు. అమ్మ ఇది అని చెప్పి ఆ లైన్ ఆ క్లైమాక్స్ ఒకటి ఉన్నది సార్. క్లైమాక్స్ ఒకటే నాకు అన్నది, మిగతా అంతా మళ్ళీ నేనే రాసుకున్నా సార్. అట్లా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా కలిసారండి? నేను వాళ్ళు ఎవరు లేరు సార్. వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు అంటే వాళ్ళ నాన్న వాళ్ళందరూ లేరు సార్. ఇప్పుడు ముసలి వాళ్ళు అందరూ చనిపోయారు. ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ పోయారు సార్. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు అంతే. వాళ్ళ అన్నదమ్ములు అంటే ఇక తమ్ముళ్ళు. కులాలు అండి లేదు, ఒకటే దాంట్లో సార్, అది ఒకటే క్యాస్ట్. అయినా ఒకటే క్యాస్ట్ లో జరిగింది సార్ ఇది. వాళ్ళు సేమ్, కానీ అలానే ఇది జరిగింది. సో నాకు అది కారణం ఇదే జాబ్, ఇగోవా, అంతే.